క్యారెక్టర్స్ పర్ఫార్మెన్స్ చూస్తే అండ్ సూపర్ మ్యాన్ క్యారెక్టర్ లో డేవిడ్ కార్న్స్వెట్ సూపర్ గా చేశాడు. అసలు కొత్త అతనైనా సరే సూపర్ మ్యాన్ క్యారెక్టర్ లో చాలా బాగా పోయి ఇచ్చాడు. అసలు క్లార్క్ కెంట్ గా కానీ సూపర్ మ్యాన్ గా కానీ సూపర్ గా చేశాడు. అండ్ అసలు ఆ పాత్రలో అసలు జీవించేశాడు అనుకోవచ్చు అసలు ఆ పాత్రలో. అండ్ మెయిన్ గా లెక్స్ లూథర్ పాత్ర పోయించాడు నికోలస్ హౌల్ట్ అయితే అసలు టాప్, అసలు ద బెస్ట్ విలన్ అనుకోవచ్చు. అసలు సూపర్ యాక్ట్ చేశాడు. అసలు సూపర్ మ్యాన్ డామినేట్ చేసే సీన్స్ అయితే సూపర్ మ్యాన్ చంపాలనుకో కోరిక కలిగిన సీన్స్ కానీ అసలు సూపర్. మనకి అసలు అతని క్యారెక్టర్ దెబ్బకే ఈ సినిమా బాగా లేచిన సినిమా. ఫుల్ గా విలన్ అంత స్ట్రాంగ్ గా ఉంటాడు, హీరో అంత స్ట్రాంగ్ గా అవుతాడు. సినిమా ఇప్పటి నుంచి ప్రూవ్ అవుతుంది సబ్జెక్టే. జేమ్స్ గన్ గారు అందుకే విలన్ కి ఆ లెవెల్ ఇచ్చారు. విలన్ కి అంత పవర్ఫుల్ గా చూపించారు ఈ సినిమాలో. అండ్ హీరో చివరిలో అతను ఎలాగా ఓడించాడు అనేది ఇంకా పవర్ఫుల్ గా చూపించాడు. అండ్ గ్రాఫిక్స్ కానీ సినిమాలో విజువల్స్ కానీ సూపర్ గా ఉంటాయి. అండ్ మిగతా క్యారెక్టర్స్ కూడా లూయిస్ లేన్ కానీ జిమ్మీ కానీ అండ్ మిస్టర్ టెరిఫిక్ క్యారెక్టర్ కూడా సూపర్ గా ఉంది. నేను ఈ మిస్టర్ టెరిఫిక్ లైవ్ యాక్షన్ సినిమాలో చూడడం ఇదే. మిస్టర్ టెరిఫిక్ ని మనం టెలివిజన్ సిరీస్ లో చూసాం కానీ లైవ్ యాక్షన్ ఫిల్మ్ లో చూడడం ఇదే ఫస్ట్ టైం. అండ్ అతని క్యారెక్టర్ సూపర్ పవర్ఫుల్. అండ్ అతనికి స్పెషల్ గా 2 నిమిషాలు ఫైట్ సీన్ ఉంటుంది, అమేజింగ్. ఇంటర్వెల్ టైంలో వస్తుంది సీను, సూపర్ గా ఉంటుంది ఫైట్. అండ్ మెయిన్ గా ఈ సినిమాలో ఫైట్స్ కూడా సూపర్ గా ఉంటాయి. దాదాపు ఇంటర్వెల్ లో 20 మినిట్స్ సీను ఏం జరిగింది అని ఎంగేజింగ్ గా ఫుల్ గా ఉంటుంది అసలు. అండ్ చూపిస్తాను సూపర్ మ్యాన్ అసలు బతుకుతాడా సేవ్ అవుతాడా లేదా అనే లెవెల్లో అసలు ఒక సీన్ ఒకటి ఉంటుంది ఇంటర్వెల్లో. అసలు సూపర్ సీన్ అది. అండ్ క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇంక సెకండ్ హాఫ్ అంతా ఫుల్ యాక్షన్ మొత్తం విధ్వంసే ఫుల్ గా. సెకండ్ హాఫ్ మొత్తం ఫైటింగే, మొత్తం యాక్షన్ సీన్సే. అండ్ ఫస్ట్ హాఫ్ ఒక అరగంట మాత్రం మనకి కనెక్ట్ అవ్వడానికి కొంచెం ఇబ్బంది పడతాం, ఎందుకంటే మనకి మైండ్ లో అంతా హెన్రీ క్యావిల్ తిరుగుతూ ఉంటాడు సూపర్ మ్యాన్ అంటే. అండ్ అతని నుంచి అతను షిఫ్ట్ అవ్వడానికి అరగంట టైం పట్టింది. ఎప్పుడైతే మనం ప్లాట్ లోకి ఎంటర్ అవుతామో ఆ స్టోరీ ఏంది, అసలు సూపర్ మ్యాన్ ఏంది, ఆ కథనం ఏందని మనకి ఎప్పుడైతే మైండ్ లోకి వస్తుందో అండ్ వెంటనే మనం కనెక్ట్ అయిపోతాము. అండ్ సూపర్ మ్యాన్ సినిమా మనకు నచ్చడం స్టార్ట్ అయింది. అండ్ చివరికి వచ్చేటికి బ్లాక్ బస్టర్ అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి, ఎందుకంటే సినిమా ద బ్లాక్ బస్టర్ మూవీ సూపర్ మ్యాన్ 2025 డైరెక్టర్ బై జేమ్స్ గన్ అండ్ డేవిడ్ కార్న్స్వెట్ యాజ్ సూపర్ మ్యాన్. బ్లాక్ బస్టర్ మూవీ కంపల్సరీ అందరూ థియేటర్లో చూడండి, సూపర్ గా ఉంది మూవీ.